మొదటి వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుతుంది. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనేటువంటి మాటను అక్కడ ఆమె పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండము 30 అధ్యాయంకి వచ్చిన తర్వాత నుంచి అక్క చెల్లెల మధ్య జరిగినటువంటి మనస్పర్ధలు, లేకపోతే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఇంకా చెప్పాలంటే గొడవలు, ఇంకా చెప్పాలంటే అసూయ, ఇవన్నీ వారిద్దరి మధ్య జరగటాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతాం. అయితే ఈ లేఖన భాగములో మనం గమనిస్తేనండి, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుకపోవుట చూచినప్పుడు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. రాహేలు యాకోబునకు పిల్లలు కనకుండా ఉండటాన్ని ఆమె గమనించింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వాస్తవానికి దాదాపుగా 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఎవరికి పెళ్ళయి? లేయాకు, రాహేలుకు, వారిద్దరికీ యాకోబుతో పెళ్ళి జరిగి 4 ఏళ్ళు అవుతుంది. ఎలా చెప్పగలం మనమనంటే, అప్పటికి లేయాకి 4 పిల్లలు పుట్టారు. కాబట్టి ఒక్కొక్క బాలుడికి ఒక్కొక్క సంవత్సరం మనము గనుక వ్యవధి తీసుకుంటే ఖచ్చితంగా అటు ఇటుగా 4 సంవత్సరాలు గడిచింది. ఈ 4 సంవత్సరాలు రాహేలు ఏం చేస్తుందంటే గమనిస్తుంది, చూస్తూ ఉంది. 4 ఏళ్ళు వెయిట్ చేసింది. అయితే ఈ 4 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఆమె ఎప్పుడైతే పిల్లలు కనకపోవటాన్ని చూస్తున్నప్పుడు, తన అక్క పిల్లలు కనటాన్ని గమనిస్తున్నప్పుడు లేయా మీద రాహేలుకు ఏం కలిగిందనంటే అసూయ కలిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క అసూయ అనేటువంటి మాటను హెబ్రీ భాషలో చక్కగా నేను ఇంగ్లీష్లో మీకు చెప్తాను, దాన్ని మీరు రాసుకోండి. QANA. దీని ఇంగ్లీష్లో మనం ప్రొనౌన్స్ చేసేటువంటి పదం ఒక విధంగా ఉంటుంది, హెబ్రీలో వాడేటువంటి పదం ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని కనా అనేటువంటి పదాన్ని అక్కడ వాడడం జరిగింది. ఈ కనా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అసూయ పడుట లేదా ద్వేషించుట. కాబట్టి ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెల మధ్య ఏం జరుగుతుంది అంటే, మొన్నటి వరకు యాకోబు చేతుల్లో లేయా ద్వేషించబడుతూ ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా రాహేలు లేయాని చూస్తున్నప్పుడు రాహేలుకి లేయా పట్ల ఎలాంటి అభిప్రాయం కలుగుతుందంటే, ఆమె ద్వేషిస్తూ లేకపోతే అసూయ అనే భావాన్ని కలిగినట్లుగా మనం చూస్తాం. ఇది మనకు అర్థం అవ్వాలంటే బైబిల్లో నుంచి ఒక 2 సందర్భాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి వాక్యంలో నుంచి ఆదికాండం 26వ అధ్యాయం 14వ లేఖన భాగాన్ని చదువుదామండి. 26:14. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఏ ద్వేషించబడుట అనే పదం అయితే వ్రాయబడిందో ఎగ్జాక్ట్గా అదే పదాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫిలిష్తీయులు బయట వాళ్ళు సొంత వాళ్ళు కాదు, బయట వాళ్ళు ఇస్సాకు మీద ద్వేషాన్ని చూపించారు, అసూయ పడ్డారు. బయట వ్యక్తులు ఇస్సాకు పట్ల ఎటువంటి అసహనానికి లేకపోతే అసూయకు గురయ్యారో అదే రీతిగా ఇక్కడ లేయా గురించి రాహేలు ఆలోచిస్తున్నప్పుడల్లా ఆమెను అంతగా ఆమె ద్వేషించినట్టుగా చూస్తాం. అంతేకాదు ఆదికాండం 37వ అధ్యాయం 11వ వాక్యం చదువుదామండి. 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి, చాలండి, ఇక్కడ యోసేపు మీద
తన అన్నలందరూ కూడా ఏం చేస్తున్నారంటే అసూయ పడుతూ ఉన్నారు. అసలు ఈ సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజుల్లో ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన వచనం. ఎలా ప్రాముఖ్యమవుతుందో కొంచెం ఆలోచన చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి పెళ్ళయిందండి. అక్కకి పెళ్ళయింది, చెల్లెలకి పెళ్ళయింది. అక్కకి చెల్లెలు పెళ్ళికి మధ్య టైం వచ్చి 6 రోజులు. మొదటి రోజు లేయాని పెళ్లి చేసుకుంటే 7వ రోజు రాహేలుని పెళ్లి చేసుకున్నాడు. ఆ వారం గడిచిపోయిన తర్వాత రాహేలు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరికి ఒకే టైంలో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నుంచి 4 సంవత్సరాలుగా రాహేలు అనేటువంటి చెల్లెలికి పిల్లలు లేరు. లేయా అనే అక్కకేమో వరుసగా 4 సంవత్సరాలు 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు దీన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ రోజుల్లో దీని భావం ఎలాగుంటుంది, ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటనంటేనండి, మనము ఒక మెట్టు ఎదుగుతున్నప్పుడు మనల్ని చూసి అసూయ పడే వాళ్ళు చాలామందే లోకంలో ఉంటారు. ఇప్పుడు ఇదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లేయా మీద రాహేలు అసూయ పడుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు, అక్క చెల్లెల మధ్య ఎటువంటి ప్రేమ అయితే ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి ప్రేమే ఉంది. కానీ ఒకానొక సమయంలో లేయాకు వరుసగా పిల్లలు పుట్టడాన్ని గమనించిన రాహేలు తనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఆమె బాధపడకుండా తన అక్క మీద అసూయ కలిగి తన అక్కని ద్వేషించడం ప్రారంభించింది తన మనసులో. అయితే ఈ రోజుల్లో మనం కూడా ఏం అర్థం చేసుకోవాలంటే, మానవులలో ఉన్నటువంటి సర్వసాధారణమైన లక్షణం ఏంటంటే, ఎవరిని ఎదిగితే చూసి తట్టుకోలేక మనసులో అసూయ పడేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల గురించి ఏమాత్రము కూడా ఆలోచించకుండా అసూయ పడేటువంటి వారు ఇలా అసూయ పడుతున్నారని లేదా మనల్ని ద్వేషిస్తున్నారనేటువంటి బాధ మనసులో ఉంచకుండా సమస్తాన్ని దేవుని మీద భారం మోపి విశ్వాసముతో ఈ లోకములో ముందు కదలటం మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ లేయా జీవితంలో 4 సంవత్సరాల పాటు సంతోషాన్ని చూసింది, ఆనందాన్ని చూసింది. అయితే పైన మనం గమనిస్తే 29వ అధ్యాయం 30వ వచనం చివరి లైన్లో ఉంటుంది, అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను. కాబట్టి ఈ 4 సంవత్సరాల తర్వాత లేయా గర్భఫలమైతే దేవుడు ఇవ్వలేదండి. ఆ తర్వాత ఏం జరిగిందనంటే, ఇలాగ అసూయ పడుతూ ఉన్నటువంటి రాహేలుకు ఒక సమయం వచ్చింది తన భర్తతో మాట్లాడడానికి. అప్పుడు ఆమె ఏం చేసిందనంటే, ఆమె ఇలా మాట్లాడుతుంది యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనేటువంటి మాట అయితే ఆమె అంటూ ఉంది. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలము లేకపోతే నేను చచ్చిపోతాను అనేటువంటి పదాన్ని ఆమె పలకడాన్ని మనం చూస్తున్నాం. దీని గురించి మనము చాలాసార్లు కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకనంటే గర్భఫలము లేనటువంటి స్త్రీల గురించి సమాజము ఎలాంటి మాటలు అంటుంది. కాబట్టి ఒకే ఇంట్లో ఇద్దరికి పెళ్ళైతే ఒకరికేమో పిల్లలు పుడుతున్నారు, మరొకరికేమో పిల్లలు పుట్టలేదు. కాబట్టి 4 ఏళ్ళగా రాహేలు పడ్డటువంటి పరిస్థితిని ఆమె తన భర్తకు ఒక్క మాటలో చెప్పింది, ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోతే నేనైతే చనిపోతాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దీని గురించి కొంచెం మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, పిల్లలు జన్మించకపోతే ఆ స్త్రీ పడేటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి ఒకసారి ఒక వాక్యంలో చూద్దాం. ఇదే ఆదికాండం 30వ అధ్యాయం 23వ లేఖన భాగాన్ని చదువుదాం. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని. అంటే ఇప్పుడు ఇది రాహేలు చెప్పేటువంటి మాట కొంతకాలం తర్వాత. అంటే ఇప్పుడు గర్భఫలము లేనప్పుడు ఆమె పైన ఒక నింద. ఈ 4 ఏళ్ళుగా రాహేలు పైన ఏముందంటే ఏం చెప్పాలి, నింద ఉంది. ఏంటి ఆ నింద అంటే, గొడ్రాలు, పిల్లలు పుట్టడం లేదు. ఈ రోజుల్లో పిల్లలు పుట్టట్లేదనంటే మనం ఒక రకంగా ఆలోచిస్తాం. ఏమనుకుంటాం, హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా, మంచి డాక్టర్ని సంప్రదించండి, ఏమైనా విషయం చెప్తారేమో. కానీ ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో నేటి వరకు కూడా పిల్లలు పుట్టట్లేదనంటే ఏదో పాపం చేసింది, ఏదో శని పట్టుకుంది, లేకపోతే ఏదో ఈమె ఇంకా దేనికి పనికిరాదు, రకరకాలటువంటి
అభిప్రాయాలు, ఆలోచనలు ఉండే రోజులు. అయితే ఆ దినాల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా రాహేలుకు ఒక నింద ఆ మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవది, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదామండి. 11. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనం. అంటే ఇప్పుడు ఇది ఎవరు మాట్లాడుతున్నారు? గొడ్రాలుగా ఉన్న స్త్రీ చెప్పిన మాట ఇది. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటేనండి, రాహేలు కూడా ఇదే పొజిషన్లో ఉన్నటువంటి స్త్రీ కనుక గర్భఫలము లేని వారు నిందించబడుతున్నారు. శ్రమ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఆమె అనేక పరమైనటువంటి మాటల చేత శ్రమ పడుతున్నట్లుగా మనం గమనిస్తాం. మరి 15వ వాక్యం చదువుతామండి. అదే అధ్యాయం 15వ వాక్యం అంతటా అమ్మ 15 అన్న చాలండి. ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకు? మనో దుఃఖము అంటే గొడ్రాలుగా ఉన్న స్త్రీల పట్ల నిందించబడుతున్నారు, గొడ్రాలుగా ఉన్న స్త్రీలు శ్రమ పడుతున్నారు, గొడ్రాలుగా ఉన్న స్త్రీలు మనోవిచారముతో, మనోదుఃఖముతో, మనసంతా బాధతో నిండిపోయేటువంటి పరిస్థితులు. అంతేకాదు 16వ వాక్యం చదువుదాం. నీ సేవకురాలైన అత్యంత కోప కారణము బట్ ఇప్పుడు మీరు గమనించండి, ఏమొస్తుందంట? ఆమెకి కోపం ఎక్కువైపోతుందంట. ఇప్పుడు వచ్చేవాళ్ళు బంధువులు, రక్త సంబంధులు హాగరును, ఈ రాహేలును పలకరిస్తున్నప్పుడు, ఆమెను అడుగుతున్నప్పుడు, ఇయర్స్ గడిచిపోతున్నప్పుడు ఈ మాటలు బట్టి ఆమెకి ఏం కలుగుతుంది? కోపం ఖచ్చితంగా ఉంటుంది. అడిగేవాళ్ళు కొంతమంది మంచిగా మాట్లాడుతారు, కొంతమంది దుడుసుగా మాట్లాడుతారు, కొంతమంది మనసులో ఒకటి పెట్టుకొని ఉద్రేకంగా మాట్లాడుతారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎలాగైతే సమూయేలు అమ్మగారి కోపం వచ్చిందో సేమ్ అంతే రాహేలు పరిస్థితి కూడా మనం అలాగే భావించాలి. అత్యంత కోప కారణాన్ని బట్టి ఆమె నిట్టూర్పు అనే మాట అక్కడ చూస్తాం. కాబట్టి గొడ్రాలుగా ఉన్న స్త్రీలు అత్యంత కోపపడే పరిస్థితుల్లో ఉన్నారు, గొడ్రాలుగా ఉన్న స్త్రీలు నిట్టూర్పు విడిచే పరిస్థితుల్లో ఉన్నారు. నిట్టూర్పు అంటే ఇంకా ఏమీ లేదు, ఇంకెన్ని చేసినా ఎంత చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి మీరు గమనించండి, రాహేలు నేను చచ్చిపోతానని చెప్పడానికి రీజన్ ఏంటంటే నిందించబడుతుంది, ఆమెకి శ్రమ పడుతుంది, మనోదుఖం ఉంది, అత్యంత కోపం వస్తుంది, చివరికి ఏమి చెయ్యలేక నిట్టూర్పు విడుస్తూ ఉన్నటువంటి ఈ స్థితిలో ఆమె మనస్సు ఎంత గాయపరచబడి ఉంటుంది, ఆమె ఎంత బాధకు గురై ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీ నేను చచ్చిపోతాను అని ఎవరు ఊరికే చెప్పరు కదా. ఎవరైనా ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న పర్సన్ కాడికి వెళ్ళి అడిగితే ఎంతో స్టోరీ చెప్తారు. నేను చనిపోవడానికి ఇది నా కారణము, నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను. రాహేలు కూడా తట్టుకోలేని బాధతో 4 ఏళ్ళ పాటు చూసింది. ఇస్తాడేమో దేవుడు, నాకు పిల్లలు పుడతారేమో ఆశతో ఈ 4 ఏళ్ళు ఆమెకు ఎటువంటి ఛాయలు లేకపోయేసరికి చిట్ట చివరికి యాకోబు కాడకు వచ్చి నాకు పిల్లలైనా ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ శ్రమలు అనేటువంటి మాటనైతే పలికింది. అయితే 2వ వచనంలో యాకోబు ఏమన్నాడో మనం ఆలోచిద్దాం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనిను. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఎవరైనా భార్యాభర్తలు తీసుకుందాం, ఇక్కడ భార్యాభర్తలే ఉన్నారు కాబట్టి భార్యాభర్తలు, భార్య తన భర్త కాడకు వచ్చింది, వచ్చి నిట్టూర్పు విడుస్తూ ఏడుస్తూ ఒక మాట చెప్పింది. చెప్పిన తర్వాత భర్త రియాక్షన్ ఎలా ఉండాలి? ఆమెను ఓదార్చే విధంగా కనిపించాలిగా. మరి ఇక్కడ మీరు చూడండి, ఆమె ఏడుచుకుంటూ నేను చచ్చిపోతాను అని చెప్తుంటే యాకోబుకి ఆమె మీద కోపము రగులుకొనేను.
మీరు కోపడ్డారన్న విషయం చదువుంటారు బైబిల్లో, కోపము రగులుకొనిన విషయం చదువుంటారు. ఈ రెండింటి మధ్య చాలా చాలా తేడా ఉంది. కోపడ్డం వేరు, ఉద్రేకంగా ఉద్రుడైపోయి అరవటం వేరు. మనం కోపగించే వాళ్ళని చూస్తాం, ఇంకా కోపం ఎక్కువైపోతే ఎలా ప్రవర్తిస్తాము. సేమ్ అట్లాగే రాహేలు వచ్చి తన బాధ చెప్తుంటే యాకోబుకి ఆమె పైన చాలా కోపం వచ్చింది. వాస్తవానికి యాకోబు రాహేలును ఎంత గొప్పగా ప్రేమించాడంటే రాహేలును పెళ్లి చేసుకోవడానికి మరొక 7 ఏండ్ల పాటు కొలువు చేశాడు, కష్టపడ్డాడు. అంటే అంత ప్రేమ కలిగినటువంటి భర్త ఎందుకని తన భార్య అంత దీనస్థితిలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నేను చచ్చిపోతానయ్యా అని అంటూ ఉంటే ఎందుకు కోపడ్డాడు? దానికి రీజన్ ఉంది. ఏంటనంటేనండి, అక్కడ ఒక పదాన్ని ఆమె వాడినట్టు మనం చూస్తాం. ఏమంటుందనంటే పై వచనములో, నాకు గర్భఫలము ఇమ్ము. ఇప్పుడు దీన్ని బట్టి కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాలి. ఏంటంటేనండి, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆమె ఆలోచన విధానం కోపములో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని మాటలు అనేస్తారు. బహుశా అవి ఉద్దేశపూర్వకంగా అన్నారు అనుకోవడం కొన్నిసార్లు పొరపాటు, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కూడా అనొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇతరుల మాటలు తీసుకోవాలి. మనం అన్ని మాటలు ఒకే లెవెల్లో తీసుకుంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్య వేరే భావన ఏర్పడుతుంది, దూరం పెరుగుతుంది. కాబట్టి ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కోపంలో అన్నాడు నా భర్త, నా భార్య కోపం అనేసింది, లేకపోతే ఆమె ప్రేమ నాకు తెలియదా, అతని ప్రేమ నాకు తెలియదా. కాబట్టి మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక వర్డ్ తీసుకోవాలి, స్నేహితులైనా సంఘమైనా ఎవరైనా కూడా. బట్ ఇక్కడ ఏం జరిగిందనంటే ఆమె ఏమంటుందంటే, నా గర్భఫలాన్ని ఇవ్వు లేకపోతే చచ్చిపోతాను. ఈ మాటలో నుంచి యాకోబు కోపపడేంత కారణం ఎందుకు వచ్చింది అని అంటేనండి, ఇక్కడ ఈ ఆలోచన విధానం ఎలాగుందంటే, 4 ఏళ్ళ పాటు నాతో కాపురం చేసావు, ఆమెతో కాపురం చేస్తావు, ఆమెకేమో వరుసగా పిల్లలు పుడుతున్నారు, నాకేమో పిల్లలు లేవు, కాబట్టి నువ్వు ఇస్తే నాకు ఇవ్వు అనేటువంటి భావనతో అంటున్నప్పుడు దీని పరిస్థితి ఏంటంటే ఆమె యాకోబును తప్పుపడుతున్నట్టుగా మాట్లాడుతుంది. నువ్వు నాకు ఇవ్వాల్సిందే, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇలా తప్పుపడుతున్నట్టుగా మాట్లాడుతునేసరికి యాకోబు కోపం వచ్చి యాకోబు గారు అలంకార రూపమైన ప్రశ్న వేశాడు. మనం ఆదికాండము ధ్యానిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు మనం వింటూ వచ్చాం. అలంకార రూపమైన ప్రశ్న, దానికి జవాబు అక్కర్లేదు, ఆటోమేటిక్గా జవాబు దాంట్లోనే ఉంటుంది. ఏంటి ఆయన ఏమన్నాడంటే, చదువుతారు అది, దేవునికి నేను ప్రతిగా ఉన్నానా అంటే ఇప్పుడు దీంట్లోనే మనకు జవాబు వచ్చేస్తుంది. ఇక ప్రత్యేకంగా ఆమె ఇంకా యాకోబు గారు ఏం చెప్పలేదు. నేను దేవుని ప్రతిగా ఉన్నానా అంటే అర్థం ఏంటంటే దేవుడే కదా గర్భఫలం ఇచ్చేది. ఇప్పుడు ఈ రాహేలుకు పిండోత్పత్తి చేయగలిగే శక్తి యాకోబులో ఉండొచ్చు, బట్ గర్భఫలం తెరుచువాడెవరు? దేవుడు. కాబట్టి ఇది ఆమె అర్థం చేసుకోవాలి. కాబట్టి యాకోబు ఏమంటున్నాడు, నేను దేవుని ప్రతిగా ఉన్నానా ఏంటి అనేటువంటి మాట మాట్లాడడాన్ని బట్టి యాకోబు గారు దేవుని గురించి చెప్తూ రెండవదిగా రాహేలును గర్దిస్తున్నట్టుగా చూస్తాం. ఒకే ప్రశ్నలో జవాబు వచ్చింది, అలాగే గర్దింపు వచ్చింది. కాబట్టి యాకోబు రాహేలు కొరకు అంత కష్టపడ్డ యాకోబు ఎందుకంత కోపపడ్డాడంటే ఆమె అన్నటువంటి మాటను బట్టి అక్కడికి దేవుని తీసుకొని రావటము జరిగింది. ఒక చక్కటి క్లారిటీ యాకోబు గారు రాహేలుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆమె ఇక ఎన్నడూ కూడా ఆ మాటను రాహేలు యాకోబుతో అనదు. ఎందుకంటే నిజమేగా, దేవుడే గర్భఫలం ఇచ్చేవాడు కదా. కాబట్టి యాకోబు రాహేలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో, అలాగే ఆయన్ని తప్పు పడుతున్నట్టుగా మాట్లాడుతుండేసరికి ఆయన కోపగించుకొని కోపముతో ఆ మాట పలికాడు. పలికిన తర్వాత వెంటనే రాహేలు ఒక పదాన్ని చెప్పిందండి. 3వ వచనం, అందుకామె నా దాసి అయినా చెప్పి చాలండి. ఇప్పుడు ఒక చిన్న మాటని మనం ఆలోచించేద్దాం. ఏంటంటే రాహేలు దేవుని తెలుసుకున్న వాళ్ళ కాదా అంటే తెలుసుకున్న వాళ్ళండి. దేవుని గురించి తెలుసు. అందుకే లేయా అంటుంది, యెహోవా నా మొర విన్నాడు, నా నింద తీసేసాడు అనేటువంటి మాట లేయా పలికినట్లుగా యాకోబు కూడా రాహేలు కూడా
దేవుని గురించి తెలిసినటువంటి స్త్రీయే. కానీ మీరు గమనించండి, ఒక విషయాన్ని మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనకు టైం తక్కువగా ఉంటుంది. అప్పుడు కష్టాలు పెరిగిపోయినట్టు అనిపిస్తుంది, మార్గం లేనట్టు అనిపిస్తుంది, తొందరపాటులో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ రాహేలు చేసిన పని మీరు ఆలోచన చేయండి. రాహేలు దేవుడు నాకు సహాయం చేసి గర్భఫలం నాకు ఇస్తాడు కదా అనే విశ్వాసం, అనే నిరీక్షణ ఆమె పట్ల ఆమె కలిగి ఉండే విషయంలో వెనక్కిపోయినట్లుగా, తగ్గినట్లుగా మనం చూస్తాం. ఆమె వెంటనే యాకోబు ఏ సందర్భాన్ని తీసుకొచ్చాడు? దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడుగా. అలా అన్నప్పుడు రాహేలు తన హృదయములో ఏం ఆలోచన చేయాలి? నిజమే, నా భర్త అన్నది వాస్తవమే, దేవునికి ప్రతిగా నా భర్త లేడుగా, కాబట్టి దేవుణ్ణి అడిగితే పోతిగా, దేవునికి ప్రార్థన చేస్తే పోతిగా, అలాగే విశ్వాసంతో ఉంటే పోతిగా. కానీ ఇక్కడ మీరు గమనించండి, దేవుని మీద మనం నిలబడాలి అని అంటే లోకములో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. సంవత్సరం అక్కకి పిల్లలు పుడుతున్నారు, చెల్లికి పిల్లలు లేరు. ఎట్టయినా పిల్లలు కావాలి, ఎలాగైనా కావాలి. చూడండి, విశ్వాసము నిరీక్షణ కలిగిస్తుందిగా. ఈ నిరీక్షణ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా మన ఓపిక కలిగించి, మనం నిరీక్షించి ఓపిక ఎదురు చూసి ఒక టైంలో పొందుకుంటాను అనేటువంటి భావన కలిగిస్తుంది. కానీ లోకములో ఉన్న పోటీ తత్వానికి ఎలాగైనా చేసేయాలి, ఎలాగైనా వచ్చేయాలి, ఏదో ఒకటి జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడుకి అయిపోవాలి అని అనుకుంటే విశ్వాసం మనం పక్కన పెడతాం. సేమ్ రాహేలు కూడా అలాగే చేసింది. ఏంటంటే 4 ఏళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ ఈ 5వ సంవత్సరం నాకు పుట్టాలి పిల్లలు. నాకు పుట్టకపోయినా పర్లేదు, నా వల్ల కాకపోయినా పర్లేదు, నాకు దాస్తుంది, ఆమెనైనా నా భర్తకి ఇచ్చేస్తాను. చూడండి, అసలు ఎటువంటి తీర్మానాన్ని ఆమె తీసుకుంది. కాబట్టి మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోకములో ఉన్నటువంటి మనుషుల మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య రకరకాల ఈ పోటీ తత్వాలకి మనం పోక దేవుని యందు నిరీక్షణ కలిగి కన్నీటితో ఆయన ఇచ్చేటువంటి బహుమానం కొరకు ఓపికతో ఎదురు చూచుట మంచిది. ఇదే మనకు వాక్యం చెప్పే సత్యం. కాబట్టి ఈ రోజుల్లో ఎందుకు క్రైస్తవులు ఓటమి గురవుతున్నారు, ఎందుకు ఓడిపోయే పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకని వారి జీవితంలో అనుకున్న విషయాలు సాధిస్తున్నాం అనుకుంటూనే సమస్యలు ఎదుర్కొంటున్నట్టు కారణం ఏంటంటే, కంప్లీట్గా ప్రభువు మీద ఆధారపడకపోతే, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఈ టైంలో ఎట్లాగైనా సరే నేను సాధించేయాలి అని అనుకోవడం కన్నా, నేను ఈరోజు ఓడిపోయినా పర్లేదు కానీ నా ప్రభు నమ్ముకుంటే ఒకరోజు నా ప్రభు అవమానమునకు ప్రతిగా ఖచ్చితంగా విజయాన్ని నా ప్రభు ఇస్తాడు, బూడిదకు ప్రతిగా పూదండను ప్రభువు నాకు ఇస్తాడు, కన్నీటికి ప్రతిగా ఆనంద బాష్పాలు ప్రభువు నాకు ఇస్తాడు అనే విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే వెయిటింగ్ పీరియడ్లో వెయిట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్లో వెయిట్ చేయలేకపోతున్నామంటే పరిస్థితి లోకంలో పోటీతత్వం, చేసేయాలి, పొందేయాలి, వచ్చేయాలి. కాబట్టి ఇక రాహేల్ ఏమంటుంది? ఇప్పుడు వెయిట్ చేసేటువంటి పొజిషన్లో రాహేల్ లేదు. 4 years అయిపోయిందిగా, ఈ 5వ సంవత్సరమైన నా తరపున ఒక్కరైనా వస్తే నాకేం కలుగుద్ది? దేవుని మన కుటుంబంలో ఇరుగు పొరుగు వారి వద్ద గౌరవం అనేది ఉంటుంది కదా. కాబట్టి ఎలాగైనా నాకు పిల్లలు కావాలనే ఉద్దేశంతో తన దాసిని ఇవ్వటానికి ఆమె అయితే సిద్ధపడుతున్నట్లుగా మనం గమనిస్తామండి. అట్లా కాకుండా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. అక్కడ ఒక మాట వాడుతుంది కింద, అది మళ్ళీ చదువుతారా? 3వ వచనం. అందుకామె చాలండి, ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురు. ఇప్పుడు కొంచెం దీన్ని మనం ఆలోచన చేయాలండి. ఏంటంటే పశ్చిమాసియా సాంప్రదాయం ప్రకారంగా ఇప్పుడు దాస్యం అని చెప్పుకుంటాం కదా, ఈ దాసి తన యొక్క భర్త అనగా ఉదాహరణకి రాహేలు భర్త అయిన యాకోబుకు, రాహేలుకు ఇష్టమైన ఎడల రాహేలు దాసిని ఇచ్చి యాకోబుకు గను పెళ్లి చేస్తే, రాహేలు దాసికి పుట్టేటువంటి బిడ్డ ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా రాహేలు బిడ్డలు అవుతారు. దాసి బిడ్డ ఆమె బిడ్డ అని చెప్పడానికి లేదు. చట్ట ప్రకారంగా
ఎవరి బిడ్డలు అవుతారంటే రాహేలుకు అవుతారు. కాబట్టి రాహేలు ఏమంటుందంటే, ఇదిగో నా దాసిని ఇస్తాను, తద్వారా ఆమె నా కొరకు పిల్లల్ని కంటుంది అని చెప్తుంది. ఇప్పుడు దీని గురించి కొంచెం వాక్యంలోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. అబ్రహాము భార్య అయిన శారాయి అతని పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తున దాసి ఉండెను కాగా, శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చని. అంటే ఆమె వలన ఇంకేం కలుగుతుందంట? సంతానం. కాబట్టి దీన్ని బట్టి ఆ రోజుల్లో ఈ యొక్క భావన అయితే ఉండేది. కానీ చివరికి శారా ఇస్మాయేలును తన బిడ్డగా భావించలేదు. ఇది మనము ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఇస్సాకు వాళ్ళ అమ్మగారు హాగరు గర్భం ధరించగానే శారాని చూసినప్పుడు శారా నీచమైంది దానికి కనిపించిందంట హాగరుకి. హాగరు శారాని ఎట్లా చూస్తుందంటే నీచమైన దానిగా చూస్తుందంట ఇంట్లో. కాబట్టి అందుకని శారాకి నచ్చలేదు ఆమెను ముందు పెట్టుకోవడం. రెండవది, ఆ రోజు ఇస్సాకు పుట్టిన తర్వాత హాగరు ఇష్మాయేలు ఇద్దరు కలిసి తన తమ్ముడిని ఎగతాళి చేస్తూ ఉన్నారు ఇంట్లో. ఈ రెండు విషయాలు నచ్చలేదు. లేకపోతే వాస్తవానికి శారా హాగరుకు పుట్టిన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు శారాకు పుట్టినట్టే లెక్క. కానీ ఈ విషయాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే వాళ్ళని బయటికి పంపించడాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే, పశ్చిమాసియా సాంప్రదాయం ప్రకారంగానండి హాగరు దాసికి బాబు పుట్టాడు అనుకోండి. పుట్టిన తర్వాత ఎవరైనా కూడా, ఏ దాసికైనా బాబు పుట్టినా ఎవరు పుట్టినా కూడా తన భర్త ద్వారా పుడితే ఆ బాబుని తీసుకొని వచ్చి రాహేలు ఒడిలో కూర్చోబెడతారు, లేదా ఒడిలో పనుకోబెడతారు. అలా పనుకొని పెట్టిన తర్వాత ఆ సాంప్రదాయం ప్రకారంగా అర్థం ఏంటంటే, రాహేలు సొంత కొడుకులాగే పెరుగుతాడు అబ్బాయి. దాసి కొడుకు అనిపించుకోడు, కంప్లీట్గా సొంత కొడుకులాగే ఉంటాడు. దీనికి మనకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో చూద్దామండి. ఆదికాండం తీద్దాం, 48వ అధ్యాయము. ఆదికాండం 48వ అధ్యాయము 5-6 వచనాలలో ఒక సంఘటన జరిగింది. యాకోబుకు యోసేపు పిల్లలకు మధ్య. చదువుతారమ్మది. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. ఇక్కడ మీరు గమనించండి ఎంత స్పష్టంగా యాకోబు చెప్తున్నాడు. నా బిడ్డలే అన్నాడు కదా. అనిన తర్వాత ఇంకో మాట చెప్తాడు, రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు, వారి తరువాత నీవు కనిన సంతానం నీదే, వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు చొప్పున అందుకే మీరు చూడండి, ఎఫ్రాయిము మనష్షే అర్ధగోత్రాలను చెప్తూ ఉంటాం బైబిల్లో. ఎందుకు చెప్తాము? ఎందుకనంటే యాకోబు వాళ్ళిద్దరిని తీసుకుని తన ఒళ్ళో పెట్టుకుంటాడు. అది మనం ఎక్కడ చూస్తామంటే 12వ వచనం చదువుదాం. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టు తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. మీరు గమనించండి, ఇప్పుడు యాకోబు గారు వృద్ధాప్యములో ఉన్నాడు. ఆయన మరణ దశలోకి వెళ్తున్నప్పుడు ఎఫ్రాయిం మనష్షేలు ఇద్దరిని కూడా యాకోబు ఏం చేస్తే తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న తర్వాత ఏమైపోయిందనంటే, వీళ్ళు ఇక మీదట నా బిడ్డలు అనేసాడు ఆయన. కాబట్టి ఎఫ్రాయిము మనష్షే వాళ్ళు కూడా తన బిడ్డల లెక్కన గోత్రాల కిందకు వచ్చారు వాళ్ళు. అందుకే వారిని అర్ధగోత్రాలు మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి అట్లాగే ఎవరైతే ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా వారిని తీసుకొని పిల్లలని వారి ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఎడల అప్పటి నుంచి వాళ్ళ బిడ్డలే అవుతారు. ఇప్పుడు ఎలాగైతే మనష్షే ఎఫ్రాయిము ఇద్దరు యేసే పిల్లలు, కానీ ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళు యాకోబు పిల్లలు అయిపోయారు. ఎలాగయ్యారు? అని వారి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వారిని స్వీకరించుకున్నాడు. అట్లాగే అందుకే ఇక్కడ రాహేలు కూడా ఆ మాట చెప్తూ ఉంది, నా కొరకు నా దాసి
బిడ్డల్ని కంటుంది అంటుంది. కాబట్టి ఈ పదాన్ని మనం అలాగా అర్థం చేసుకోవాలి. 4-5 వచనాలు చదువుదాం. ఆదికాండం 30 అధ్యాయం 4-5 వచనాలు. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. ఇక్కడ మనం గమనిస్తేనండి, యాకోబు గారు తన భార్య చెప్పినటువంటి మాటనైతే విన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఏడుస్తూ మాట్లాడితే యాకోబు కోప్పడి ఒక విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే, సరే నా దాసిని ఇస్తాను, నాకు పిల్లలు లేరు కాబట్టి నా దాసి ద్వారా పిల్లలు వస్తే వాళ్ళు నా బిడ్డలు అనుకొని సంతోషపడతానయ్యా, దయచేసి నా మాటిను అని ఆమె చెప్పడాన్ని బట్టి యాకోబు పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూస్తాం. మీరు గమనించండి, యాకోబు తన క్యారెక్టర్ చాలా మంచిది అన్నట్టుగా మనము చాలా దినాలుగా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారు, అక్క ఉంది, చెల్లెలు ఉంది. ఇద్దరిలో ఒక్కరిని ఆయన ఇష్టపడ్డాడు, ఒక్కరి కొరకే కష్టపడ్డాడు, ఒక్కరి కొరకే తన జీవితాన్ని 7 ఏళ్ళు త్యాగం చేశాడు. ఆ తర్వాత తన మోసం చేసి అక్కనిచ్చి పెళ్లి చేశాడు. చేసిన తర్వాత అక్క వచ్చేసింది, పెళ్ళైపోయింది అని అనుకోకుండా తను ప్రేమించినటువంటి ఆమె కోసం మరొక 7 ఏళ్ళు కష్టపడ్డాడు. అంటే మీరు గమనించండి, తను ఏదో శరీరాశ కొద్దీ జీవితాన్ని కొనసాగిద్దాం అనేటువంటి వ్యక్తిత్వం అయితే యాకోబుది కాదు. తన భార్య, ప్రియమైనటువంటి భార్య, నాకు ఇంకా పిల్లలు పుట్టరు అనుకుందామె. చాలాసార్లు మనము అలాగే అనుకుంటాం, అలా తప్పుగా అనుకుంటాం. అంటే నేను చెప్పేది గర్భఫలం విషయం మాత్రమే కాదు, చాలా విషయాల్లో మన వల్ల ఇంక అది కాదు అనుకున్నప్పుడు ఇంకోటి తీసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా రాహేల్ ఏమనుకుంటుందంటే, నా వల్ల ఎప్పటికీ కాదిక, కాబట్టి నా జీవితం ఇంతే, నా జీవితాంతా నేను గొడ్రలుగా మిగిలిపోతాను, కాబట్టి ఇదిగో నా దాసితో నేను పోతే పిల్లలు పుడితే సంతోషపడతాను. కానీ చివరికి ఆమెకి 2 పిల్లలు పుట్టారు చివరిలో, అది మనకు తెలుసు. బట్ కొన్నిసార్లు మనం కూడా తప్పుగా భావిస్తూ ఉంటాం. అయితే అలాగూ ఆమె తన భర్తకు నచ్చ చెప్పుకున్న తర్వాత తన భర్త ఆమె ప్రేమను బట్టి పరస్త్రీని వివాహం చేసుకున్నాడు. 5వ సంవత్సరము వారికి ఒక బిడ్డ పుట్టినట్లుగా మనం చూస్తాం. ఆ బిడ్డకు రాహేలు ఏం పేరు పెట్టింది అనేది 6వ వచనంలో ఉంటుంది. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసి అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. ఇక్కడ మనం గమనిస్తేనండి, రాహేలు తన దాసి ద్వారా పుట్టినటువంటి కుమారుని చూసినప్పుడు ఆమె ఆనందాన్ని అవధులు లేనంత గొప్ప ఆనందాన్ని కలిగినట్లుగా మనం చూస్తాం. ఎందుకనంటే ఆమెకు పుట్టకపోయినా కూడా తన దాసి బిడ్డ నా బిడ్డే అనుకొని ఆ బిడ్డను చేతిలోకి తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ఆమె ఇచ్చినటువంటి ఆనందం, ఆమె సంతోషము ఎంత గొప్పగా ఉందంటే, ఆమె ఒక భావన తన మనసులో అనుకుంటుంది ఏంటంటే, ఇది దేవుని తీర్పు అని భావిస్తుంది ఆమె. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పే. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, లేయా వలన రాహేలు ముందుగా ద్వేషించబడిందన్న విషయం మన బైబిల్లో లేదు. కానీ రాహేల్ అయితే చుట్టుపక్కల పరిస్థితులు బట్టి ద్వేషించబడుతూనే ఉంది, అవమానించబడుతూనే ఉంది. తన మనసు అయితే ఎంతో గాయపరచబడిపోయింది. అసలు యాకోబు నన్ను కదా పెళ్లి చేసుకొని వచ్చాడు, నాతో జీవితం పంచుకోవాలి యాకోబు, ఈరోజు నాకే పిల్లలు లేరు అనేటువంటి ఎంత బాధ వేదన ఉన్నటువంటి ఆమె బిడ్డని తీసుకోగానే మొదట అనుకుంటున్న విషయం ఏంటంటే, ఇది నిజంగా దేవుడు తీర్పే, ఇది నా పక్షాన దేవుడు నిలబడ్డాడు, తీర్పు తీర్చాడు దేవుడు అని ఆమె సంబరానికి, సంతోషానికి నిజంగా అవధులు ఉండని విధంగా ఆనందిస్తున్న సమయంలో ఆ మరొక మాట కూడా అనుకుంటూ ఉందంట. ఏంటనంటే, ఆయన నా మొర విన్నాడు, నాకు ఒక మంచి బిడ్డను దయచేసాడు, కొడుకునిచ్చాడు దేవుడు నాకు. గమనించండి. కాబట్టి ఇక్కడ మనం ఏమని గమనిస్తాం, రాహేలు మనసులో ప్రార్థన ఉంది, నిజమేగా. నా మొర విన్నాడంటే, మొర అంటే అర్థం ఏంటి, కన్నీళ్ళతో చేసుకునేటువంటి ప్రార్థన జీవితం ఉంది, మంచిగానే ఉంది. బట్ మన ఆలోచన విధానాల్లో కొన్నిసార్లు జరిగేటువంటి పరిస్థితులు బట్టి మనం లొంగిపోతూ ఉంటాం. అయితే ఆమె అనుకుందంట,
మీరు గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకు తన దాసినిచ్చి పెళ్లి చేసింది. దాసి కూడా పిల్లలు పుట్టకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ఆమె మళ్ళా ప్రార్థిస్తుంది. ఏమని? అయ్యా నాకైతే పిల్లలు లేరు, పుట్టలేదు, ఇంకో దాసినిచ్చి పెళ్లి చేశాను జిల్ఫానిచ్చి, అయ్యా ఆమెకైనా గర్భఫలం ఈ ప్రభువా అని ప్రార్థించిందంట, అని మొరపెట్టిందంట. ఆమె మొరను దేవుడు విన్నాడు కనుక ఆమె ఏం పేరు పెడుతుందంట? దాను అని పేరు పెట్టింది. దాను అనగా అర్థం ఏంటంటే తీర్పు తీర్చుట లేక న్యాయము అని అర్థం. తీర్పు తీర్చుట లేదా న్యాయము అనేటువంటి అర్థం ఇస్తుంది. కాబట్టి రాహేల్ అయితే నా దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నా దేవుడు నాకు న్యాయం చేశాడు అనేటువంటి అర్థం వచ్చే రీతిగా దాను అనేటువంటి పేరుతో ఆయన్ని పిలవడం జరిగింది. మరి 7, 8 వచనాలు కలిసి చదువుదామండి. గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అనేటువంటి పేరునైతే పెట్టిందంటండి. మీరు గమనించండి, నఫ్తాలి అనే పేరుకు అర్థం ఏంటంటే పోరాటం, గెలుపు లేక నెగ్గుట. పోరాటము లేక గెలుపు లేక నెగ్గుట. ఇప్పుడు రాహేలు ఎవరితో పోరాడుతుంది? ఎవరితో గెలవడానికి ప్రయత్నిస్తుంది? ఎవరితో నెగ్గడానికి ప్రయత్నిస్తుంది? లేయా, అతని అక్కతో. కాబట్టి రాహేలు ఇక్కడ ఆ మాట పలుకుతూ ఉందంట. అంటుండి నిజంగా నా పోరాటము, నేను దేవుడు విషయంలో ఇట్లాగా గెలిచాను అనే విషయాన్ని బట్టి అంటూ ఆమె ఆ పేరు పెట్టింది. అయితే అక్కడ ఒక చక్కటి పదం రాయబడింది. ఏంటి ఆ పదం అంటే 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచాను అంటే అర్థం ఏంటి? దేవుని కృప విషయమై అక్కతో పోరాడి గెలిచాను. ఇప్పుడు దీని భావం ఏంటంటే నా అక్క ఏడ్చింది, నా అక్క కన్నీరు గార్చింది, నా అక్కకి దేవుడు కృప చూపించాడు, కృపను బట్టి నా అక్కకి బిడ్డలు ఇచ్చాడు. నేను ప్రార్థన చేశాను ఏ విషయమై? దేవుని కృప విషయమై నేను ప్రార్థన చేస్తే నాకు కృప వచ్చింది, నా అక్కతో పోరాడి గెలిచాను. ఎంత అద్భుతంగా చెప్తుంది కదా. ఇప్పుడు దీన్నే మనము ఒక బలంగా తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. సంఘంలో 100 కుటుంబాలు ఉంటే, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు ఉంటే, ఒక కుటుంబానికి దేవుడు కృప చూపించాడు. ఆ కృప విషయంలో నేను కూడా అలాగే ప్రార్థన చేసి నేను ఆ కృపను పొందాను అనే విధంగా తీసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఎంత గొప్ప ప్రార్థనా జీవితం అవుతుంది మన జీవితం అప్పుడు. అంటే దేవుడు లేయాకి కృప చూపించేశాడు. ఎలా చూపించాడు? లేయాని ద్వేషించాడు యాకోబు. ఎంతగా ద్వేషించాడు అనేది మనము పోయిన 2 వారాల క్రితము విన్న బైబిల్స్లో చాలా చక్కగా విన్నాం. ఆమెను చాలా ద్వేషించబడింది. ఆమె ఆ ద్వేషాన్ని ఎవరితో చెప్పుకోలేక దేవునితో చెప్పుకుంటే దేవుడు కృప చూపించాడు, గర్భఫలం తెరిచాడు, అద్భుతంగా కృప విషయమై మేలు పొందింది. ఇప్పుడు అదే కృపను నేను పొందాను నాకు దేవుడి కాడి నుంచి. నాకే కాదు, నాకు కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి కృప విషయంలో నేను కూడా ప్రార్థన చేసి నా దేవుడి కాడ గెలుచుకున్నాను, పొందుకున్నాను. నా అక్కతో పోరాడి గెలిచాను, నా అక్కతో ఇది పోరాడి గెలిచాను అనే ఉద్దేశంతో ఆమె ఆ మాట పలుకుతూ అక్కడ ఆమె నఫ్తాలి అనేటువంటి పేరు పెట్టి ఇదే నా విజయం, ఇదే నా గెలుపు అనుకొని ఆమె దేవుణ్ణి మహిమపరిచేట్లుగా మనం చూస్తాం. 9వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయాన్ని కొంచెం మనము అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇదే వచనం చదివి మనం వాక్యం ముగించుకోవచ్చు, లేదా ప్రభు చిత్తం ఉంటే కొంచెం ముందుకెళ్ళచ్చు సమయాన్ని బట్టి. ఇప్పుడు లేయా అంట తన కానుపు ఉడుకుట చూచి తన దాసైన జిల్పాను తీసి యాకోబునకు భార్యగా ఇచ్చింది. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీల 12 మంది జనన విధానం మనకు తెలుసు. ఇక్కడ వాళ్ళు 1 by 1గా ఒకరి తర్వాత ఒకరు పుట్టుకుంటూ వచ్చారు.
ఇప్పుడు ఈ పైన జరిగిన సందర్భానికి కింద జరుగుతున్న సందర్భానికి తేడా ఉంది, టైం ఉంది. ఇది మనకు అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకుంటే మనకు బైబిల్ ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, సర్వసాధారణంగా చిన్న ప్రశ్న మనం వేసుకుంటే, లేయా జిల్పాను ఇచ్చి యాకోబుకి ఎప్పుడు పెళ్లి చేస్తుంటుంది? 2 years. ఎప్పుడు 2 years? మొదటిగా 4 ఏళ్ళ పాటు లేయాకి పిల్లలు పుట్టారు. ఆ తర్వాత దేవునికి ప్రార్థన చేసి రాహేలు తన దాసినిచ్చి పెళ్లి చేసింది యాకోబుకి. 2 పిల్లలు పుట్టారు. 4 ఏళ్ళు ప్లస్ 2 ఏళ్ళు, 6 ఏళ్ళు. ఇప్పుడు లేయా మళ్ళా పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంది. ఆమెకు పిల్లలు పుట్టట్లేదు. అందుకే అక్కడ అర్థం ఏంటంటే, ఆమె గ్రహించింది, ఆమె అర్థం చేసుకుంది, నాకు పిల్లలు పుట్టే కాన్పు ఉడికిపోయింది, ఇక లేదు అనే భావంలోకి వచ్చింది. కాబట్టి 4 ఏళ్ళు పక్కన పెడితే ఈ 2 ఏళ్ళు ఎక్కడైతే రాహేలు దాసికి పిల్లలు పుడుతున్నారో ఈ 2 years లేయా గమనిస్తూ ఉంది. పిల్లలు పుడతారేమో ఈ సంవత్సరము, ఈ నెక్స్ట్ అనుకుంటూ 2 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత 2 ఏళ్ళు 2 పిల్లలు పుట్టేశారు, దాను నఫ్తాలి. ఇప్పుడు లేయా ఏం చేస్తుందంటే, ఇక ఊరుకుంటే కుదరదు, ఏం చేయాలి? నాకు ఒక దాసుందిగా, ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం. ఇప్పుడు మీరు గమనించండి, అబ్రహాము శారాల సందర్భము వేరు. వాళ్ళకి చాలా టైం పట్టింది. దాదాపుగా 80 ఏళ్ళు వయసు అబ్రహాముకు ఉన్న టైంలో, అప్పుడు ఇక వాళ్ళకి ఛాన్స్ లేక ఆమె ఏం చేసింది, హాగర్నిచ్చి పెళ్లి చేసింది. కానీ ఇక్కడ లేయాకి 4 పిల్లలు, ఆమెకే పుట్టారు 4. కానీ ఇప్పుడు తన చెల్లెలకి పుట్టలేదు. చెల్లెలు దాసికి 2 పిల్లలు పుట్టారు. పుట్టగానే ఇంకేమనిపిస్తుంది, ఆమె సంఖ్య కన్నా నా సంఖ్య ఎక్కువైపోవాలి, నేను నా పిల్లలు ఎక్కువ అవ్వాలి. చూడండి ఎంత పోటీ. అందుకే చరిత్రకారులు, బైబిల్ పండితులు ఈ 30వ అధ్యాయంలో అక్కా చెల్లెల మధ్య ఒక మంచి యుద్ధ పోరాటం జరిగినట్లుగా చూస్తారు. అంటే వారి భావన విషయంలో. ఇప్పుడు నిజంగా లేయాక పిల్లల్లో పుట్టలేదు అనుకోండి, అప్పుడు జిల్లానిచ్చి పెళ్లి చేసినా ప్రాబ్లం లేదు, అది ఏదో సరేలే, ఆమెకు కనీసం ఒక బిడ్డైనా ఉంటాడు అనుకోవచ్చు. కానీ ఆమెకి 4 పిల్లలు పుట్టారు. ఈ 4 బిడ్డల విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా అందుకనే మనం ఫస్ట్ ఒక వాక్యం విన్నాం, ఎవరైనా ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు అనేక మంది ఉంటారు. అట్లాగా 4 ఆమె సొంత గర్భాన పుట్టారు. అందులో 2 చాలా ప్రాముఖ్యము, యూదా, లేవి. వాళ్ళిద్దరే ఇశ్రాయేలు అంతట్లో కూడా గొప్పగా దేవుడు ఎన్నుకున్నాడు. లేవి గోత్రంలో నుంచి యాజకులు నిరంతరం ఉన్నారు. యూదా గోత్రం నుంచి యేసు ప్రభు వారు వచ్చేసారు. యూదా గోత్రం సింహము, యూదా గోత్ర సింహాసనం స్థిరంగా ఉంటుంది. కాబట్టి మొదట దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చేసాడు. బట్ ఆమె ఇంకా కోరుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, జిల్పా అనే ఆమెను భారీగా ఆయనకి ఇచ్చి ఆమె ఇవ్వటాన్ని మనం చూస్తాం. తర్వాత 10వ వాక్యం 10, 11 చదువుతామండి. అనుకొని అతని గాదు అనేటువంటి పేరు పెట్టిందని మీరు గమనించండి. జిల్పా కుమారుడు పుట్టాడు అని తెలిసినప్పుడు ఆ కుమారుని తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని ఆమెకు మాట అంటుంది. ఏమంటుందంటే, ఇది అదృష్టమే కదా, లేకపోతే ఇది ఒక గొప్ప భాగ్యమే కదా అనేటువంటి మాట పలుకుతూ ఆమె ఏం చెప్పిందంటే, గాదు అనే పేరు పెట్టింది. గాదు అనగా అదృష్టము లేక భాగ్యము. ఇప్పుడు ఈ అదృష్టము లేక భాగ్యము, ఈ అదృష్టము అనే మాటకు మీనింగ్ నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఊహించని లేదా అనుకోకుండా కలిగే మంచి విషయాన్ని లోకం అదృష్టం అంటుంది. ఊహించని విషయము లేదా అనుకోకుండా జరిగిపోతే ఆ మంచి విషయాన్ని లోకం ఏమంటుందంటే అదృష్టము అని ఉంటుంది. సేమ్ అట్లాగే ఊహించకుండా లేదా అనుకోకుండా, అంటే మనం అనుకొని చేయకపోయినా కూడా చెడు జరిగింది అనుకోండి, దాని దురదృష్టము అని మన లోకంలో భావిస్తాం. కానీ ఇదే సంగతిని మనం ఎలా భావించాలంటే దేవుని కృప అని భావించాలి. అనుకోకుండా జరిగిన, లేకపోతే మన ఊహకు అందకుండా, మన ప్రయత్నం చేయకుండా, అసలు అనుకోకుండా ఆటోమేటిక్గా మన జీవితంలోకి మంచి కార్యం జరిగితే మనం ఒకటే భావించాలి, అదృష్టం కాదు, దేవుని కృప. కాబట్టి ఆ దేవుని గురించి చక్కని మాట ఉంది కదా, ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఆ రీతిగా జిల్పాకు దేవుడు బిడ్డనిచ్చాడు. అతని పేరు గాదు.
ఇలా పుట్టగానే లేయా సంతోషపడిపోయి నాకు ఒక ఇదే కదా అదృష్టం అంటే, ఇదే కదా గొప్ప భాగ్యం అంటే అనుకుంటూ ఆమె గాదు అనే పేరునైతే అతనికి పెట్టడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్నటువంటి బైబిల్ స్టడీలో ఎక్కడెక్కడ ఏ ఏ సంగతుల ద్వారా దేవుడు మనతో నొక్కి మాట్లాడాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభు కొన్ని విషయాలు మనం తెలియపరిచాడు కనుక అవి రాసుకున్న మనం ఖచ్చితంగా వాటి కొరకు ప్రార్థన చేసి మన జీవితంలో ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మనము తప్పిపోతూ ఉన్నాడలా, విశ్వాసంలో కృంగి ఉన్నాడలా మనం సరి చేసుకొని ముందుకెళ్దాం. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.